ఈ రోజున క్రైస్తవ సమాజంలో వాకింగ్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పాటలు పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా డాన్సులు వేసే వాళ్ళ సంగతి అయితే అసలు చెప్పనవసరం లేదు. గుట్టలుగా ఉన్నారు. కానీ ప్రార్థన చేసేవారు చాలా చాలా తక్కువగా ఉన్నారు. రాబోయే దినాలు భారతదేశంలో చాలా టఫ్ డేస్. ముఖ్యంగా దేవుని కొరకు బ్రతకాలి అనుకునే క్రైస్తవులకి చాలా డిఫికల్ట్ టైమ్స్ రాబోతా ఉన్నాయి. ఈ రోజు భారతదేశానికి, ప్రపంచానికి ఎవరు అవసరం అంటే ప్రార్థనా పరులు అవసరం. సో గాడ్ ఈస్ కాలింగ్ యూ టు ప్రే. దేవునికి ప్రార్థన పరులు కావాలి. ప్రార్థన ఒక అద్భుతమైన పరిచర్య. ఎవరికి కనబడవసరం లేదు. ఎవరి దగ్గర నుంచి మెప్పులు, గొప్పతనాలు కూడా ఏమి రావు. ప్రార్థన చేయడానికి కావాల్సింది ఒక 3 అడుగులు మోకరించడానికి నేల, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి పనిచేయాలనే తపన. ఈ 2 ఉంటే చాలు. మీకు ఒక విషయం తెలుసా? మనం ప్రార్థన చేసినప్పుడు మన చేతులు పరలోకంలో ఉన్న దేవుని యొక్క సింహాసనాన్ని తాగుతాయి. నాకు తెలిసి భూమి మీద ఇంతకన్నా అద్భుతం మరొకటి ఉండదని అనుకుంటున్నాను నేను. దేవునికి ప్రార్థన పరులు కావాలి. దేవునికి విజ్ఞాపనకర్తలు కావాలి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే దేవుని బిడ్డలు ఈ రోజున భారతదేశానికి కావాలి. నువ్వు దేవుని కొరకు ఆ పని చేయగలవా? దేవుడు నేను ప్రార్థన కొరకై పిలుస్తా ఉన్నాడు.